2024లో ప్రపంచంలోని టాప్ 5 సైనిక శక్తులు. హాయ్ ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను షేక్ ఫక్రుద్దీన్. ఈరోజు మనం ప్రపంచంలోని టాప్ 5 శక్తివంతమైన సైనిక దళాల గురించి మాట్లాడబోతున్నాం. ఈ దేశాల్లో ఎంతమంది సైనికులు ఉన్నారు, ఏటా ఎంత ఖర్చు చేస్తున్నారు, వాళ్ళ జీడిపిలో ఎంత శాతం సైనిక ఖర్చుకు వెళ్తుంది, ఇవన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను నొక్కండి. లెట్ us స్టార్ట్ వీడియో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా ఇక్కడ 13,28,000 మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. 2024లో అమెరికా సైనిక ఖర్చు ఏకంగా $997 బిలియన్, అంటే సుమారు 83 లక్షల కోట్ల రూపాయలతో సమానం. ఇది వాళ్ళ జీడిపిలో 3.5%కి సమానం. అమెరికా సైన్యం అత్యాధునిక ఆయుధాలు, 13,000 విమానాలు, 440 నావిక ఓడలతో ప్రపంచంలో నంబర్ 1. ఇంత ఖర్చు ఎందుకు? న్యూక్లియర్ ఆయుధాలు, గ్లోబల్ బేసులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇంత ఖర్చు అవుతోంది. రెండో స్థానంలో చైనా. ఇక్కడ 20,35,000 మంది సైనికులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికం. 2024 చైనా $314 బిలియన్, అంటే 26 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది జీడిపిలో సుమారు 1.7%. చైనా నావిక దళం, న్యూక్లియర్ ఆయుధాలు, సౌత్ చైనా సీలో ఆధిపత్యం కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. రోజు రోజుకు చైనా సైన్యం బలపడుతోంది. మూడో స్థానంలో రష్యా. 13,20,000 మంది సైనికులతో 2024లో $149 బిలియన్, అంటే 12.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది జీడిపిలో 6%కి సమానం. చాలా ఎక్కువ. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా ఖర్చు బాగా పెరిగింది. 5,000 న్యూక్లియర్ వార్హెడ్స్తో రష్యా ఇప్పటికీ సూపర్ పవరే. నాలుగో స్థానంలో మన భారతదేశం. 14,76,000 మంది సైనికులతో 2024లో సుమారు $85 బిలియన్, అంటే 7 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేసింది. ఇది జీడిపిలో 1.89%తో సమానం. చైనా పాకిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తల వల్ల భారత్ సైనిక సన్నద్ధతపై దృష్టి పెట్టింది. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని బలగాలు ఉన్నాయి. ఐదవ స్థానంలో జర్మనీ. 1,81,000 మంది సైనికులతో 2024లో $88.5 బిలియన్, అంటే 7.4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది జీడిపిలో 1.5% సమానం. నాటో సభ్యదేశంగా యుక్రెయిన్కి సహాయం చేస్తూ జర్మనీ ఖర్చు 28% పెంచింది. జర్మనీ సైన్యం చిన్నదైనా అత్యాధునికమైనది. తులనాత్మక విశేషాలు: ఈ 5 దేశాల్లో చైనాకి అత్యధిక సైనికులు, అమెరికాకి అత్యధిక ఖర్చు, రష్యాకి జీడిపిలో అత్యధిక శాతం ఉంది. భారత, జర్మనీ తమ స్ట్రాటజీలతో బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఈ ఖర్చులు శాంతిని కాపాడడానికా, లేక యుద్ధాలను సన్నద్ధం కావడానికా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ టాప్ 5 సైనిక దళాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు డిస్కస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. త్వరలో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్, జై భారత్.